మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో ప్రమాదం జరిగింది. పెట్లూరి వారి పాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. డ్రైవర్తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ధాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోతూ ఉండగా ప్రమాదం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో ప్రమాదం జరిగింది. పెట్లూరి వారి పాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. డ్రైవర్తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను నర్సరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ధాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. పల్నాడు జిల్లా కావాలండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నర్సరావుపేట పరిసర ప్రాంతంలో పెట్లూరి పాలెం వద్ద తులసి ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు, ముగ్గురికి తీవ్ర గాయాలు జరిగింది. అలానే మరో 10 పైగా స్వల్ప గాయాలు అయినటువంటి ఘటన కూడా నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాల కారణంగా రోడ్ల పైన విరిగిపడినటువంటి తప్పించబోయి డ్రైవర్ క్రాష్ చేయడంతో ప్రైవేటు బస్సు బోల్తా పడటం జరిగింది. ముఖ్యంగా చూస్తే బస్సుల ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదం చూసినట్టయితే రోడ్డు మార్చికి సంబంధించి ట్రావెల్ బస్సు అదుపు ట్రావెల్ బస్సు సంబంధించి ముగ్గురికి తీవ్ర గాయాలు, అలా స్వల్ప గాయాలు అందిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అలానే కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వర్షాలు పడుతున్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి, రోడ్లు మార్జిన్స్ చూసే డ్రైవ్ చేసుకోవాలని కూడా ప్రజలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే నిన్న సాయంత్రం నుంచి పడుతున్నటువంటి వర్షం కారణంగా ఈ నర్సరావుపేట వద్ద ఉన్నటువంటి పెట్లూరు పాలెం వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఇబ్బంది కలిగింది. అలానే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.